మన జీవన సరళికి శ్రీకారం మహిళేగా జగతికి ఆధారం. మన జీవన సరళికి శ్రీకారం మహిళేగా జగతికి ఆధారం. రుదిరం మన దేహం, ఊపిరి మన రూపం. తన రుదిరం మన దేహం, ఊపిరి మన రూపం. సృష్టికి మూలం నారీలోకం, స్త్రీమూర్తికి వందనం. పరవనితలనే తల్లిగా భావించుటే భారతీయ ధర్మము. గౌరవించు వనితలనే లోకానికి శ్రేయము. గౌరవించు వనితలనే లోకానికి శ్రేయము. మన జీవన సరళికి శ్రీకారం మహిళేగా జగతికి ఆధారం. మగదేహపు సగభాగం అర్ధనారీశ్వరం. మన దేశమే తన రూపం. జయ భారత మాతరం. రుద్రమాంబ ధైర్యము, ఝాన్సీ లక్ష్మి శౌర్యము. ఆకలి తీర్చే డొక్కా సీతమ్మ అన్నపూర్ణ రూపము. ఆమని పాడే కోయిల గీతం సుశీలమ్మ గాత్రము. ఆమె దేవాలయం, మనమే పూజారులం. మన జీవన సరళికి శ్రీకారం మహిళేగా జగతికి ఆధారం. అణువణువు తన శిశువుకు పాలిచ్చే తల్లిగా, తన శక్తితో నవయుక్తితో పాలించే రాణిగా. తన గమనమే స్వర్గము, మన ఇంటికి దీపము. ఆలిలేనిదే బ్రతుకులేదురా, జగమంతా శూన్యము. నిలవనీయరా, గెలవనీయరా, మనదేరా విజయము. స్త్రీ శక్తియ పుణ్యము, పూజనీయ జన్మము. స్త్రీ శక్తియ పుణ్యము, పూజనీయ జన్మము. మన జీవన సరళికి శ్రీకారం మహిళేగా జగతికి ఆధారం. రుదిరం మన దేహం, ఊపిరి మన రూపం. తన రుదిరం మన దేహం, ఊపిరి మన రూపం. సృష్టికి మూలం నారీలోకం, స్త్రీమూర్తికి వందనం. పరవనితలనే తల్లిగా భావించుటే భారతీయ ధర్మము. గౌరవించు వనితలనే లోకానికి శ్రేయము. గౌరవించు వనితలనే లోకానికి శ్రేయము. మన జీవన సరళికి శ్రీకారం మహిళేగా జగతికి ఆధారం. మన జీవన సరళికి శ్రీకారం మహిళేగా జగతికి ఆధారం. ధన్యవాదాలు. మన ఈ సప్తశక్తి సంఘం కార్యక్రమానికి విచ్చేసిన మాతృమూర్తులందరినీ ఉద్దేశించి మనకు మార్గదర్శనం చేయవలసిందిగా మన శ్రీమతి శ్రీపాద రాధ గారిని సాదరంగా కోరుతున్నాం. ఈ సప్తశక్తి సంగమ కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి
వినమ్రపూర్వక నమస్సుమాంజలి అర్పిస్తూ ఈ కార్యక్రమంలో ఆహుతులైనటువంటి అనేక మాతృమూర్తులు, ఉద్యోగినులు, విద్యార్థినులు, ఆచార్యాలు అందరూ ఉన్నటువంటి కార్యక్రమంలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రస్తావించవలసిందిగా నాకు ఆజ్ఞ వచ్చింది పెద్దల నుంచి. చిన్నప్పటి నుంచే సేవికా సమితిలో కార్యకర్తగా, సేవికగా ఉన్న నాకు ఆజ్ఞకి బద్ధురాలవడం అనేటువంటిది ఆజ్ఞాబద్ధురాలిగా ఈ కర్తవ్యాన్ని నిర్వహించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఆ విషయాన్ని ప్రస్తావించేందుకు ప్రయత్నం చేస్తాను. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రారంభం చేసి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సంఘ శతాబ్ది ఉత్సవాలని విభిన్న రూపాలలో వివిధ క్షేత్రాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే విద్యాభారతి ఈ రకంగా సప్తశక్తి సంఘంగా దీన్ని నిర్వహించడం అనేది మాత్రం చాలా హర్షణీయమైనటువంటి విషయం. ఎందుకంటే సంఘ యొక్క లక్ష్యమే పరమ వైభవ స్థితి. అంటే వ్యక్తి నిర్మాణం ద్వారా సమాజంలో మార్పు, సమాజంలో మార్పు ద్వారా సమాజంలోని వివిధ వ్యవస్థలలో మార్పు, తద్వారా రాష్ట్రము ఒక ఉన్నతమైనటువంటి దిశగా పయనిస్తూ సమస్త విశ్వానికి గురు స్థానంలో ఉండేటువంటి విధంగా భారతదేశాన్ని తీసుకెళ్లాలి అనేటువంటిది లక్ష్యం. ఆ లక్ష్యంలో ముఖ్యమైనటువంటి భూమిక ఎప్పుడూ ఉపాధ్యాయులది అవుతుంది. దీంట్లో సందేహం లేదు. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం ఒకసారి ఇక్కడ విద్యాభారతికి సంబంధించిన పత్రికలోనే నేను చదివాను ఒక చిన్న ఆర్టికల్, ఒక చిన్న ప్రస్తావన, సంఘటన. దాంట్లో ఇక్కడి నుంచి మంచి ప్రొఫెషనల్ గా చాలా, అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో విద్యాక్షేత్రంలో మంచి స్థాయిలో ఉన్నటువంటి కొద్దిమంది ఉపాధ్యాయులని విదేశాలకి పంపించారు. అక్కడ ముఖ్యంగా జర్మనీకి పంపించారు. అక్కడ పొందినటువంటి అభివృద్ధి, వికసించినటువంటి సమాజము, దానికి భూమిక ఎలా ఏర్పడింది, ఉపాధ్యాయులు ఎట్లా పనిచేశారో ఒకసారి అక్కడ నేర్చుకురమ్మని చెప్పి ఇక్కడి నుంచి స్టడీ చేయడానికి వెళ్లారు ఒక టీం. వెళ్ళిన తర్వాత అక్కడ అనేక స్కూల్స్ పర్యటన చేశారు. స్కూల్స్ మేనేజ్మెంట్స్ తో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ముఖ్యమైనటువంటి విషయం తెలిసింది ఏంటంటే, వచ్చిన తర్వాత రకరకాల రివ్యూస్ అయిపోయినాయి. రివ్యూస్ అయిన తర్వాత వచ్చిన రివ్యూ మీటింగ్ లో కూర్చున్నటువంటి దాంట్లో మొత్తం పర్యటనలో జిస్ట్ ఏంటి అనేది చర్చించడానికి కూర్చున్నారు మన వాళ్ళందరూ. దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఒకటి చెప్పారు. అక్కడ జరిగిన అభివృద్ధికి కారణం ఏంటి అని విషయం ఆలోచిస్తే, అక్కడ ఉపాధ్యాయులతో మాట్లాడినప్పుడు ఒక ఉపాధ్యాయులు చెప్పారట అక్కడ స్కూల్లో, మా స్కూల్లో అంటే నా పాఠశాలలో నా క్లాసులో ఒక 40 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి, 40 మంది విద్యార్థులు రేపు పొద్దున దేశ నాయకులు అవుతారు అనే దృష్టితో నేను వాడికి పాఠం చెప్తాను. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ ఉపాధ్యాయుల్లో ఏర్పడుతుందో, రేపు పొద్దున దేశానికి నాయకత్వం వహించేటువంటి విద్యార్థి వాళ్ళ నా చేతుల్లో ఉన్నాడు. కాబట్టి వాడిని మౌల్డ్ చేయడంలో నా పాత్ర నేను 100%, 200% వినియోగించాల్సిందే. ఇటువంటి కాన్సెప్ట్ తో శిశుమందిరాలలో, విద్యాపీఠంలో ఉపాధ్యాయులకి రకరకాల ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అప్పటి నుంచి కూడా ఉపాధ్యాయుల్లో ఈ మానసికత ముఖ్యంగా నెలకొల్పవలసినటువంటి అవసరం గుర్తించినటువంటి విద్యాపీఠం ఇంకా రకరకాల కార్యక్రమాలు విద్యార్థులకి, ఉపాధ్యాయులకి యోజన చేయడం, ముఖ్యంగా ఈ సందర్భంగా ఇంత కొన్ని వేల మంది ఉపాధ్యాయులని కలవడం, వేల మంది మాతృమూర్తులని కలవడం, సప్తశక్తి సంఘం కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది చాలా, ఈ యోజన, ఈ ఆలోచన చాలా గొప్ప విషయంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కార్యకర్త పనిచేసే విధానము గురించి ఆలోచించినప్పుడు మామూలుగా మ్యాథమెటిక్స్ లో చెప్తారు 1+1 = 2. 1కి 1 కలిపితే 2 జరుగుతుంది. కానీ 1+1 = 11 అవుతుంది ఈ 1 అనేది సమర్థవంతంగా పనిచేస్తే అని చెప్తారు. 1 అనేది సమర్థవంతంగా పనిచేస్తే, తనలోని శక్తులన్నిటినీ వికసింపజేసుకుని పనిచేస్తే 1+1 2 కాదు, 1+1 11 అవుతుంది. విచిత్రం ఏంటంటే సప్తశక్తి సంఘం కార్యక్రమం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది, ఇందాకనే చెప్పారు మనలో ఉన్నటువంటి శక్తులు, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవంతుడు చెప్పాడు, మీ మహిళల్లో, నారిలో ఈ సప్తశక్తుల రూపంలో నేను ఉంటాను అని. కాబట్టి ఆరాధనలో భాగంగా ఈ సప్తశక్తులని మనం గనక వికసింపజేసుకుని పనిచేస్తే 1+1 అది 7+7 అవుతుంది. 11 కూడా కాదు, 14 గా మారి విద్యార్థులని ప్రోత్సహించి మన దేశాన్ని విశ్వగురు స్థానం వైపు తీసుకుని వెళ్తుంది. ఇట్లా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమాల ముగింపు సమారోహ ఉత్సవంలో
భాగస్వామ్యం నాకు లభించడం ఒక రకంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా మనం ఇవాళ నాకు మాట్లాడమని చెప్పినటువంటి టాపిక్ ఏంటంటే వ్యష్టి పరమేష్టి. చింతన బయలుదేరి రకరకాల వాదాలు దీంట్లో ఉద్భవించడం మొదలుపెట్టినాయి. సోషలిజం, క్యాపిటలిజం, కమ్యూనిజం లాంటి అనేక వాదాలు మనం చరిత్రలో చదువుకుంటూ ఉంటాం. వీటన్నిటికీ అతీతంగా ఇవన్నీ అధ్యయనం చేసి వీటన్నిటి వల్ల కాదు, నిజమైనటువంటి సుఖం మనిషికి దక్కేది ఏకాత్మ మానవతావాదం వల్లనే అని ప్రతిపాదించి, కేవలం ప్రతిపాదించడం కాదు ప్రతిష్ఠించారు పండిత్ దీన్ దయాల్జీ. వారు చూడటానికి ఏమాత్రం ఆకర్షణ లేకుండా ఉండేవారు. చూడగా చూడగా వారి వ్యక్తిత్వం అత్యంత ఆకర్షణీయంగా మారేది. చూస్తే ఏమి అసలు వీరికి ఏమన్నా మాట్లాడడం వచ్చా, ఆలోచించడం వచ్చా అనే విధంగా ఉండేవారు. కానీ చూడగా చూడగా పరిచయం పెరగ్గా అత్యంత ప్రభావితం చేసేటువంటి ఒక అపురూపమైనటువంటి వ్యక్తిత్వం వారికి ఉండేది. అట్లా ఆలోచిస్తున్నటువంటి మేధావులు రకరకాలుగా మన సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు. కొంతమంది మేధావులు ఉంటారు, అత్యద్భుతమైనటువంటి విజ్ఞానం ఉంటుంది, మానవాళి సుఖం కోసం ఆలోచిస్తూ ఆలోచనలు ఎక్కడో ఆకాశంలో చేస్తారు. నింగిలో గగనతలంలో ప్రయాణం చేస్తూ దిగిరాను నింగి నుండి నేలకి అని పెద్ద పెద్ద సిద్ధాంతాలు ప్రతిపాదిస్తారు. కొంతమంది మేధావులు అలా ఉంటారు. ఇంకా కొంతమంది మేధావులు ఉంటారు, గగనతలంలో కాదు, పూర్తిగా భూమి మీద దూసుకుని వెళ్ళిపోవడమే వాళ్ళ తత్వం. అంటే కనిపిస్తోంది, దీన్ని ఎదిరించడమే తత్వం. ఇట్లా రెండు రకాలైనటువంటి మేధావి వర్గం మనకి కనిపిస్తూ ఉంటుంది. మొదటి వాళ్ళదేమో వాళ్ళ ఆలోచన ఆచరణకి దూరం, ఆచరణలో సాధ్యం కాదు. రెండవ వాళ్ళ ఆచరణ దూసుకుని పోయే తత్వంగా ఉంటుంది, గ్రౌండ్ లెవెల్ను అందరినీ సమీకరించుకుని వెళ్లే విధంగా ఉండదు. కాబట్టి ఈ రెండూ కాకుండా అచ్చమైనటువంటి మేధావితనానికి వన్నె తెచ్చేటువంటి దార్శనికత, అటువంటి దార్శనికతతో వన్నె తెచ్చినటువంటి విజ్ఞానం, ఆ విజ్ఞానానికి అత్యంత అనుకూలంగా ఉండేటువంటి కార్యాచరణ, ఆత్మీయత, చిరునవ్వు ఇవన్నీ కలబోసినటువంటి వ్యక్తిత్వం పండిత దీన్ దయాల్జీ రూపం. చూసి చూడగానే ఆకర్షణ లేకపోయినా వారిని కలిసిన ప్రతి మనిషి వారి వాదానికి ప్రభావితులై ఉండేవాళ్ళు. చాలా కార్యదీక్ష కలిగినటువంటి వారు, మృదుమధురంగా మాట్లాడేటువంటి వారు, వారిలో ఉండేటువంటి నిష్కళంక ప్రేమ, నిష్కామ కర్మ, కర్మయోగిగా వారు తన జీవితాన్ని గడిపారు. వారి జీవితం అనేకులకి ప్రేరణాదాయకంగా మారింది. అటువంటి దీన్ దయాల్జీ 1916 సెప్టెంబర్ 20వ తేదీన ఉత్తరప్రదేశ్లోని మధురా జిల్లాలో వారి జన్మ జరిగింది. భగవంతుడి యోజన ప్రకారమే ఈ భూమిలో ప్రతి ఆత్మ జన్మిస్తుంది అనేటువంటిది హిందూ జీవన తత్వం. భగవంతుడి సంకల్పం లేకుండా ఏది జరగదు. మామూలుగా మాటల్లో కూడా మనం అనుకుంటాం, శివుడు ఆజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదు. అట్లాంటిది ఒక మహనీయమైనటువంటి ఆత్మ ఈ భారత భూమిలో జన్మ జరగాలి అంటే ఖచ్చితంగా దానికి భగవత్ సంకల్పం ఉండే తీరుతుంది. ఆ భగవత్ సంకల్పానికి అనుకూలంగానే ఇతను నిర్వహించాల్సినటువంటి బాధ్యత చాలా పెద్దది అని భగవంతుడు సంకల్పించాడేమో. ఎటువంటి భవబంధాలు ఆయనకి అడ్డం రాకుండా చూసుకున్నాడు పరమేశ్వరుడు. పుట్టిన 3వ సంవత్సరంలోనే, ఈతనికి 3 సంవత్సరాలు ఉన్నప్పుడే తండ్రిని కోల్పోవడం జరిగింది. ఒక్కొక్క బంధాన్ని విడిపిస్తూ ఉంటాడు భగవంతుడు. 7 సంవత్సరాలు వచ్చేటప్పటికి తల్లి దూరమైంది. తల్లిదండ్రి కూడా లేరు. ఒక సోదరుడు ఉండేవాడు. అతను ఈయనకి 18 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆ సోదరుడు కూడా మరణించాడు. కానీ చిన్నప్పటి నుంచి చాలా చురుకైనటువంటి వాడు చదువులో. వాళ్ళ మేనమామ ప్రోద్బలంతో తన చదువును కొనసాగించాడు.
చిన్నప్పటి నుంచి అలవరుచుకున్నటువంటి క్రమశిక్షణ, నిజాయితీ ఇతని సొత్తు. చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా నిజాయితీగా ఉండేవాడు. చిన్నప్పుడు ఒకసారి ఇంట్లో నుంచి చిల్లర పైసలు తీసుకుని కూరగాయలు కొనడానికి వెళ్తాడు. కూరగాయలు కొనడానికి వెళ్తే అక్కడ వెళ్లి కూరగాయల అమ్మ దగ్గర ఆ జేబులో ఉన్నటువంటి నాణ్యాలు ఇచ్చి కూరగాయలు ఇంటికి తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఆ కూరగాయలు ఇంట్లో పెట్టి జేబులో చూస్తే ఎప్పటికీ ఈయన జేబులో ఒక చెల్లని నాణ్యం ఉండేదిట. చిన్నప్పుడు ఆ చెల్లని నాణ్యం కనిపించలేదు. చెల్లని కాయిన్, రూపీ కాయిన్ అతని జేబులో కనిపించలేదు. అతనికి ఆలోచన వచ్చింది, ఎక్కడ పోయినట్టు ఆ 1 రూపీ కాయిన్? మేబీ ఆ కూరగాయల అవ్వకి ఇచ్చొచ్చుంటాను, కాబట్టి ఆమెకి నేను నష్టం చేశాను తెలియకుండానే అని ఇంట్లో వాళ్ళు చెప్పినా వినకుండా మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ కూరగాయలమ్మ దగ్గర, వద్దులే బాబు 1 రూపాయి నాణ్యానికి ఏముందంటే వినకుండా ఆమె చేతిలో ఉన్నటువంటి ఆ కాయిన్స్ ఉన్న మూటంతా కుమ్మరిచ్చి దాంట్లో వెతుక్కుని తన చెల్లని నాణ్యాన్ని తను తీసుకుని జేబులో వేసుకుని దాని బదులుగా పనిచేసేటువంటి ఒక నాణ్యాన్ని ఆమెకి ఇచ్చి వచ్చారట. చిన్న వయసులో, అతి చిన్న వయసులో ఇంతటి నిజాయితీని తన వ్యక్తిత్వంలో ఏర్పరచుకున్నటువంటి పండిత్ దీన్ దయాల్జీ పెరుగుతూ పెరుగుతూ పెద్దగా అవుతున్న కొద్దీ నిజాయితీని, నిరాడంబరతని తన అలంకారాలుగా మార్చుకున్నారు అని చెప్తారు. కేవలం 52 సంవత్సరాలు మాత్రమే జీవించారు. ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా జనసంఘకి పనిచేస్తున్నటువంటి రోజుల్లో విజయవాడలో పెద్ద మహాసభలు జరిగినాయి. ఆ మహాసభలకి వచ్చిన వారిని స్వాగతం చేయడానికి కార్యకర్తలందరూ కూడా స్టేషన్కి వచ్చారు. సహజంగా ఏమనుకుంటారు, పెద్ద పార్టీ జనసంఘ పార్టీ, దాని ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అంటే ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో ఉంటారు. ఫ్లైట్ లో కాకపోయినా రైల్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో ఉంటారు. కాబట్టి 1వ తరగతి కోచ్ దగ్గర ఎదురు చూస్తున్నారు కార్యకర్తలు, వారిని ఎదుర్కోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి. రైల్లోంచి దిగలేదు, వేరే వాళ్ళందరూ దిగిరే కనిపించలేదు. చివరికి చూస్తే 3వ తరగతి రైలు పెట్టె దగ్గర దిగి కింద నుంచుని ఉన్నారు. అంటే ఉన్న సంపత్తిని దేనికోసం వినియోగించాలి, ఉన్న అవకాశాలని ఎంతవరకు ఒక కార్యకర్త వినియోగించాలి అనే విషయంలో చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తి పండిత్ దీన్ దయాల్జీ. ఇవాళ మనకి కొన్ని విషయాలు వీరి వింటుంటే ఊహకు కూడా అందవు. ఓహో, నిజంగా కార్యకర్త ఇలా కూడా ఉంటారా అని మనం ఆలోచించాల్సి వస్తుంది. అట్లాగే ఒకసారి వారు సంఘ ద్వితీయ సర్సంఘ చాలక్ పరమ పూజనీయ గురూజీని కలిసి మాట్లాడవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకసారి ప్రయాణంలో పరమ పూజనీయ గురూజీ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో ఉన్నారు, వీరు 3rd క్లాస్ కంపార్ట్మెంట్ లో ఉన్నారు. ఇద్దరు ఒకే రైల్లో ప్రయాణం చేస్తున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి ఆ రైల్లో ప్రయాణం చేస్తున్న సమయంలో వారితో కలిసి మాట్లాడదాం కొన్ని విషయాలు అనుకున్నారు. మాట్లాడటానికి ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లోకి వెళ్ళాలి. సరే, రైల్లో నడుచుకుంటూ వారు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ కి వెళ్లారు. గురూజీతో కూర్చున్నారు, కొన్ని విషయాలు మాట్లాడారు, మళ్ళీ వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చి తన ప్లేస్ లో కూర్చోవచ్చు కదా, వెతుక్కుంటూ టీటీని కలిశారు. టీటీని కలిసి, బాబు నేను ఈ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ వరకు నా కోచ్ లో కాకుండా నేను ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో కూర్చున్నాను, దానికి అయినటువంటి అడిషనల్ అమౌంట్ ఎంతో చెప్తే నేను అది పే చేస్తాను అని. అప్పుడు ఆ టీటీ అన్నాడు, వద్దులేండి, మీరు వారు కూడా ఇద్దరు దేశం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఇది పెద్ద విషయం కాదు, వదిలేయండి అన్నారు. కాదు, నేను మీకు పే చేస్తాను, నాకు మీరు రసీదు ఇవ్వాలి. 2 విషయాల్లోనూ పట్టు వారికి పే చేశారు అడిషనల్ అమౌంట్, ఆ ఇచ్చినటువంటి రసీదు పుచ్చుకుని మళ్ళీ తమ ప్లేస్ లో వారు కూర్చోవడం జరిగింది. ఇట్లా అనేక రకాల ఉదాహరణలు. ఇంకొకసారి వారి తోటి కార్యకర్త ఒకరు ఇంకో కంపార్ట్మెంట్ లో ఉంటారు, వీరి కోసం ఆహారం వస్తుంది, వీరు వారి గురించి ఆలోచించి, అరే నా తోటి కార్యకర్త పార్టీలో పనిచేస్తున్నాడు, అతనికి ఆహారం లేకపోతే ఎలా అని నడుచుకుంటూ వెళ్లి ఆ కోచ్ లో కూర్చుని అతనితో కలిసి ఆహారం స్వీకరించి మళ్ళీ వస్తారు. ఇట్లా వారి జీవితం అంతా చెప్పుకుంటూ పోతే మనకి అసలు అనేక విషయాలు ఇవాళ మనం ఆచరించాల్సినటువంటివి, నిత్య జీవితంలో వ్యవహరించాల్సినటువంటి విషయాలు చాలా దొరుకుతాయి. వారు చదువుకుంటూ 1942 అప్పటికే 25-26 సంవత్సరాల వయసుకు వచ్చారు. యువకుడు ఎంఏ ఇంగ్లీష్ పాస్ అయినారు. తర్వాత అప్పటికి కుటుంబ బంధం నుంచి పూర్తిగా విముక్తి పొంది సంఘ ప్రచారకగా తన జీవితాన్ని ప్రారంభం చేశారు. స్పష్టమైనటువంటి లక్ష్యం ఉంది, మార్గం పట్ల నిబద్ధత ఉంది. వారు కార్యకర్తలతో మాట్లాడుతూ, స్వయం సేవకులతో మాట్లాడుతూ చెప్తూ ఉండేవారు, మనం అందరినీ కలుపుకుని పనిచేయాలి. అట్లా అందరినీ కలుపుకునే క్రమంలో ప్రతి వ్యక్తిలోనూ మంచి చెడు 2 కనిపిస్తాయి. చెడుని చూసి ఆ వ్యక్తిని వదిలేస్తే ఇంకా ఆ వ్యక్తి మనకి దూరం అయిపోతాడు. కాబట్టి చెడుని సహిస్తూనే, చెడుని దూరం చేస్తూనే మంచిని కనుక చూడగలిగితే, మంచిని ప్రోత్సహిస్తూ ఉంటే చెడు దానంతటది వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ దోషం తొలగించబడుతుంది. అట్లా కార్యకర్తలు మన దగ్గరికి వస్తారు అని వారు ఎప్పుడు కూడా తమ తోటి కార్యకర్తలు చెప్తూ ఉండేవారు. కఠోర పరిశ్రమ వారికి చిన్నప్పటి నుంచి అలవాటు. సంఘ ప్రచారకగా మారిన తర్వాత
1948లో గాంధీ హత్యానంతరం మొత్తం దేశమంతా అల్లకల్లోలంగా ఉంది. అప్పటి పరిస్థితుల్లో వారు సంఘ కార్యాన్ని చాలా కఠోరంగా పరిశ్రమ చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపడానికి ప్రయత్నం చేశారు. అంతేకాదు వారు అదే సమయంలో పాంచజన్య లాంటి పత్రికకి సంపాదకులుగా కూడా వారు పనిచేశారు. 1951లో జనసంఘ ప్రారంభమైన తర్వాత సంఘ పెద్దలు ఆలోచించారు, ఇటువంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిని మనం రాజకీయ క్షేత్రానికి పంపించాలి అని. వారితో మాట్లాడడం జరిగింది. జనసంఘలోకి వారిని పంపించారు. పంపించినప్పుడు దీన్ దయాల్జీకి ఒక ఆలోచన వచ్చింది, ఒక సందేహం వచ్చింది. ఏంటి, నేను ఇంత కమిటెడ్ గా సంఘ పనిలోనే ఉన్నాను, 10 మందితో గ్రౌండ్ లెవెల్లో అందరినీ తీసుకుని వెళ్లి శాఖ పని చేయడం మాత్రమే నాకు ఇష్టము. అట్లాంటిది నన్ను రాజకీయ క్షేత్రము అంటే రకరకాల మనస్తత్వాలు ఉంటాయి, రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి. చివరికి నేను రాజకీయ క్షేత్రంలో పనిచేయడానికి నన్ను పంపిస్తున్నారు. రాజకీయ క్షేత్రం అంటేనే ఒక్కసారి అటు వెళ్ళిన తర్వాత దాంట్లో అది అంటుకోకుండా ఉండడం చాలా కష్టం, వ్యామోహం పెరగకుండా ఉండడం కష్టము. మరి నన్ను అక్కడికి పంపిస్తున్నారు ఎందుకు అని వారు స్వయంగా పరమ పూజనీయ గురూజీతో మాట్లాడడానికి వెళ్తారు. పరమ పూజనీయ గురూజీ చెప్తారు, అందుకే నిన్ను అక్కడికి పంపిస్తున్నాము అని. అంటే అంటుకోకుండా ఉండగలిగిన వాడివి కాబట్టే, రాజకీయ క్షేత్రంలో ఉంటూ పదవి మీద గాని అధికారం మీద గాని మోహం లేకుండా ఎటువంటి బురద అంటకుండా పద్మంలాగా వికసించగలిగినటువంటి వ్యక్తిత్వం ఉంది మీకు, అందుకోసమే మిమ్మల్ని రాజకీయ క్షేత్రానికి పంపిస్తున్నాము అని చెప్తారు. జనసంఘలో చేరతారు. మొదటి నుంచి వీరిలో ఉన్నటువంటి ఒక తాత్విక చింతన ఉంది. సుఖాన్వేషణలో భాగంగా రకరకాల ఇజాలను స్టడీ చేశారు అప్పటికే. కాబట్టి నిజమైనటువంటి సుఖం మనిషికి లభించాలి అంటే అది భారతీయ సంస్కృతి ఆధారంగా మాత్రమే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలి. ఎందుకంటే అప్పటికి వచ్చినటువంటి అనేక రకాల ఇజాలన్నీ కూడా విదేశాలలో ఉన్నటువంటి తాత్కాలికమైన పరిస్థితుల మీద ఆధారపడి ప్రతిపాదించబడినటువంటి సిద్ధాంతాలు. అవి ఎప్పుడు కూడా సత్యం కావు. నిజంగా ఒక వ్యక్తికి వికాసం కలగాలంటే, ఒక వ్యక్తి యొక్క నిర్మాణం కలగాలంటే, వ్యక్తికి సుఖం కలగాలంటే అది పూర్తిగా భారతీయ చింతన మీద ఆధారపడినటువంటిది మాత్రమే కుదురుతుంది అని వారికి స్పష్టమైనటువంటి నమ్మకం ఉంది. అందుకని మానవుని సర్వాంగీణ ఉన్నతి కోసం దోహదం చేసేటువంటి ఏకాత్మ మానవతావాదము, దాన్నే మనం ఇంటిగ్రల్ హ్యూమనిజం అని అంటాం. దీన్ని ప్రతిష్ఠించి అనుష్ఠించడానికి మనకందరికీ కూడా అందజేసిన వారు పండిత దీన్ దయాల్జీ. దీనికోసం వచ్చినటువంటి మిగిలినవన్నీ కూడా కేవలం ఇజాలుగా మిగిలిపోయినాయి. ఈ ఏకాత్మ మానవతావాదం మాత్రం నిజమైనటువంటి అదే నిజం, అసలు నిజమైనటువంటి వాదన అదే. కేవలం మనుషులని కాకుండా సమస్త సృష్టిని గౌరవించి పూజించేటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. ఇటువంటి భారతీయ సంస్కృతికి విదేశాల్లో పుట్టినటువంటి వాదాలు ఎట్లా సూట్ అవుతాయి? కాదు. ఇక్కడ ఏం చేస్తాం మనము, చీమలకి కూడా పంచదార వేసేటువంటి సంస్కృతి, జడ చేతన రూపాలన్నిట్లలోనూ ఈశ్వరుణ్ణి దర్శించేటువంటి సంస్కృతి. కేవలం చెట్టు చేమల్లోనే కాదు, రాళ్లు రప్పల్లో కూడా శివుడు ఉంటాడు అని నమ్మి నైవేద్యాలు పెట్టి పూజ చేసేటువంటి సంస్కృతి. ప్రాణం ఉన్నదా లేదా అనేటువంటిది కాకుండా ప్రతి జీవిలోనూ ప్రతి పదార్థంలోనూ భగవంతుడి సృష్టిలో వచ్చినటువంటి ప్రతి పదార్థంలోనూ భగవంతుణ్ణి చూసేటువంటి సంస్కృతి ఉన్నటువంటి భారతదేశం. అందుకని అన్ని సృష్టి అంతా కూడా ఒకే రకంగా ఉంటుందా అంటే ఏకరూపత ఉంటుందా? భగవంతుడి సృష్టిలో ఉన్నటువంటి చెట్టు చేమ రాయి మనిషి కప్ప పాము ఇవన్నీ కూడా ఒకే రూపంతో ఉంటాయా అంటే ఉండదు. ఏకరూపత లేదు, ఏకత్వం ఉంది. ఇది వారి సిద్ధాంతం. ఏకరూపత వేరు, చూడటానికి ఒకే రకంగా ఉండడం. ఏకత్వం వేరు, అంతర్లీనంగా ఉన్నటువంటి ఏకాత్మ భావన. ఇది ఉన్నటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి మాత్రమే. ఈ వ్యక్తి, కుటుంబము, సమాజము, జాతి వీటికి సంబంధించినటువంటి ఒక సిద్ధాంతాన్ని వారు ప్రతిపాదించారు. ఇదే సిద్ధాంతాన్ని పాశ్చాత్యులు కూడా ఆలోచించారు. వ్యక్తి, కుటుంబము, సమాజము, ప్రకృతి, పరమేశ్వరుడు, ఈ 5 అంచెలుగా ఉన్నటువంటి విధానాన్ని పాశ్చాత్య దృష్టిలో ఏం జరుగుతుంది, ఒక్కొక్క దానికి సంబంధం లేదు. వ్యక్తి, తర్వాత కుటుంబము, సమాజము, లేకపోతే ప్రకృతి, పరమేష్టి, దేనికవి ఏకకేంద్రక వృత్తాలుగా మిగిలిపోయినాయి. అంటే మనం పిక్చరైజేషన్ కనుక చేసుకుంటే మధ్యలో ఒక బిందువు వ్యక్తి అనుకోండి, దాని చుట్టూ ఇంకొక సర్కిల్, దాని చుట్టూ ఇంకొక సర్కిల్, దాని చుట్టూ ఇంకొక వృత్తం, దాని చుట్టూ ఇంకొక వృత్తం. ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి లాస్ట్ వృత్తమైనటువంటి పరమేష్టి, పరమాత్మ. వీళ్ళందరికీ మధ్యలో లింక్ ఏది కనిపించదు. అవన్నీ కూడా ఏ వృత్తానికి ఆ వృత్తమే. ఇది పాశ్చాత్యుల దృష్టి.
అంటే అర్థం ఏంటి? వ్యక్తి వికాసము వ్యక్తి వికాసమే. ఒక కుటుంబంలో గనక ఒకడు బాగా చదువుకుంటే వాడు బయటికి వెళ్లి ఉద్యోగం చేసుకుని సంపాదించుకుని తన సుఖం తాను చూసుకుంటాడు. మిగిలిన కుటుంబం యొక్క వికాసం గురించి ఆలోచించేటువంటి అవసరం లేదు. ఎందుకని? పాశ్చాత్య సంస్కృతిలో ఉన్నటువంటి బేసిక్ థియరీ ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఈ రెండు వాళ్ళకి ఉన్నటువంటి బేసిక్ థియరీస్. కాబట్టి ఏంటి? 10 మందిలో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, నేను నా ఉనికిని కాపాడుకోవాలి. ఇవాళ చాలా మంది మహిళల్లో, చాలా మంది అమ్మాయిల్లో మనకి ధోరణి కనిపిస్తూ ఉంటుంది. నా ఎగ్జిస్టెన్స్, నా ఇంపార్టెన్స్, ఇంట్లో వాళ్ళ కోసం నేనెందుకు మారాలి, నా భర్త కోసమో లేకపోతే నా పిల్లల కోసమో మారాల్సినటువంటి అవసరం ఏముంది, నా వ్యక్తి వికాసము, నేను వికసించడము అనేటువంటి ధోరణి కేవలం ఇది వెస్టర్న్ థాట్స్ వలన వచ్చినటువంటి థాట్. నిజానికి భారతీయ దృష్టిలో ఇది లేదు. భారతీయ సంస్కృతిలో ఎటువంటిది ఉంటుంది? నేను చదువుకుంటే నా చెల్లెలికి చదువు చెప్తాను, నా తమ్ముడికి చదువు చెప్తాను. అసలు మన ఇళ్లలో మనకి తెలిసినటువంటి చాలా సింపుల్ టెక్నిక్ విషయం మన మహిళలందరికీ కూడా. ఒక పిల్లవాడు పిల్లవాడు కనుక 10వ తరగతికి వస్తే వాడి పుస్తకాలు 2వ వాడికి ఇవ్వడం, చిరగకుండా ఉంటే అట్టలేసి వాడి పుస్తకాలు 3వ వాడికి ఇవ్వడం మనకు అలవాటు. కాబట్టి నేను చదువుకుని బయటికి వెళ్ళిపోతాను అనేటువంటిది మన సంస్కృతికి ఆధారపడినటువంటి అనుకూలించేటువంటి విషయం కాదు. అట్లా వ్యక్తి వేరే కేంద్రకం, దాని చుట్టూ ఉండేటువంటి కుటుంబం వేరే కేంద్రం. కాబట్టి ఏమవుతుంది? కుటుంబం యొక్క బాధ్యత పిల్లాడికి ఉండదు, పిల్లాడి యొక్క బాధ్యత కుటుంబానికి ఉండదు. దాన్ని ఒక గొప్ప సంస్కృతిగా ఇవాళ మనం భ్రమపడుతున్నాం. మనలో చాలా మంది విదేశాల్లోట 14 సంవత్సరాలు అయిన తర్వాత పంపించేస్తారట. ఇంకా పిల్లవాడి బాధ్యత మనకు ఉండదు, హాయిగా మన పని మనం చేసుకోవచ్చు, వాడి పని వాడు చేసుకోవచ్చు. ఇటువంటిది ఈ వెస్ట్రన్ థాట్ ని మోడర్న్ థాట్ గా మనం భావిస్తున్నాం. ఇది చాలా గొప్ప విషయము, వ్యక్తి వికాసానికి దోహదపడుతుంది. ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా పెరగాలండి పిల్లలు అని ఇవాళ మనం ఉద్యోగాలు చేస్తూ చాలా మంది కలిసినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇది ఎంత అనర్థదాయకం అంటే దాని ఫలితం వృద్ధాశ్రమాలు పెరుగుతూ ఉన్నాయి, పర్యావరణానికి దోహదం కాకుండా నష్టం జరుగుతోంది. పరమేష్ఠికి చేరేటువంటి మార్గం అసలు ప్రసక్తే లేదు. ఎందుకంటే వ్యక్తి దగ్గరే వాడి వికాసం ఆగిపోతుంది. తర్వాత కుటుంబం యొక్క వికాసం. అక్కడ కూడా కుటుంబం యొక్క మొత్తం ఆదాయం ఆలోచిస్తాడు, కుటుంబం యొక్క ఎంటర్టైన్మెంట్ ఆలోచిస్తారు. పిల్లల యొక్క ఎంటర్టైన్మెంట్, పిల్లల యొక్క వికాసంతో సంబంధం లేకుండా తల్లిదండ్రులు వాళ్ళకి సంబంధించినటువంటి విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు. ఆస్తులు కూడబెట్టుకోవడం కానీ ఇంకోటి కానీ. కాబట్టి కుటుంబానికి వ్యక్తికి ఉండేటువంటి సంబంధం అక్కడ కట్ అయిపోయింది. ఒక వ్యక్తికి కుటుంబానికే సంబంధం లేకపోతే చుట్టుపక్కల ఉండేటువంటి సమాజంతో సంబంధం ఏముంది? దానికి అసలే లేదు. ప్రకృతితో సంబంధమే లేదు. ప్రకృతి కనిపించేదంతా పాశ్చాత్య దృష్టిలో ఏంటి? ప్రకృతి మన భోగం కోసం మాత్రమే అది సృష్టించబడింది. కాబట్టి దాన్ని వీలైనంతగా మనం అనుభవించవచ్చు. ప్రకృతి మన కోసం ఉంది, మనం ప్రకృతి కోసం లేము. కాబట్టి దాన్ని మనం ఎంత శోషణ అయినా చేయొచ్చు అనేటువంటి భావన ఎక్కువైపోతుంది. కాబట్టి పరమేష్ఠి ఆలోచన కూడా వాళ్ళకి ఎప్పుడు ఉండదు పాశ్చాత్య దృష్టిలో. కానీ భారతీయ సంస్కృతిలో ఏమవుతుంది? ఒక చిన్న పిల్లవాడు పుట్టగానే అతనిలో నేను అనేది మాత్రమే కనిపిస్తుంది. పిల్లవాడు పుట్టడంతో అహం తప్ప వాడికి ఏం తెలియదు, వాడికి ఏ ఆలోచన ఉండదు. ఆకలేస్తే ఏడుస్తాడు, ఆహారం పెడితే ఊరుకుంటాడు. కొద్ది రోజులు ఆహారం పెడితే చాలు, అంటే పాలు తాగిస్తే చాలు, ఇంకేమీ కోరుకోడు. ఒక 2 నెలలు 3 నెలలు గడిచేటప్పటికి తల్లి యొక్క స్పర్శ కావాలి వాడికి. ఎందుకు? నిజానికి వాడికి కావాల్సిన పాలు తాగించడం అయిపోయింది కదా, మళ్ళీ అమ్మ ఎందుకు? కావాల్సిందే. అమ్మతో అనుబంధం మెల్లమెల్లగా పెరుగుతుంది. పుట్టిన పిల్లవాడికి కొద్ది నెలలు అయ్యేటప్పటికి తల్లితో అనుబంధం పెరుగుతుంది. అంటే ఏం జరుగుతోంది? నేను అనే దానితో పాటు తల్లి యాడ్ అయింది. ఇంతకుముందు నేను దగ్గర ఆగిపోయింది. భారతీయ సంస్కృతిలో తల్లితో పాటు, అంటే నేనుతో పాటు తల్లి యాడ్ అయింది. కొద్ది రోజులు జరిగిన తర్వాత తండ్రి యొక్క పరిచయం జరుగుతుంది. తండ్రి ఎత్తుకోవడం, తండ్రి స్పర్శలో ఉన్నటువంటి భద్రత అర్థమవుతుంది పిల్లాడికి. అప్పుడు నేను, తల్లి, తండ్రి వరకు మెల్లమెల్లగా జోడింపబడుతుంది. నేనుని మర్చిపోకుండానే, అంటే నా భౌతిక అవసరాలు అహంని మర్చిపోకుండా తల్లి, తండ్రి దీనికి జోడింపబడుతూ ఉంటారు. ఇంకా కొద్ది రోజులు అయ్యేటప్పటికీ కుటుంబంలో మిగిలిన కుటుంబ సభ్యులు, తాతో, నాయనమ్మో, తమ్ముడో, చెల్లెలో ఉంటే వాళ్ళు కూడా పరిచయం అవుతారు. అప్పుడు ఆ పిల్లవాడికి నేను అంటే నేనొక్కడే కాదు, నా ఆకలి అంటే నా ఆకలి ఒక్కటే కాదు, నాకు ఇచ్చిన బిస్కెట్లో సగం నా తమ్ముడికి ఇవ్వాలి, నాకు ఎవరో ఇచ్చిన పండులో ఒక భాగం నాయనమ్మకో తాతకో ఇవ్వాలి అనేటువంటి భావన తెలియకుండానే పెరుగుతుంది. ఇప్పటికీ ఈ ఒక్క కేంద్రం నుంచి మెల్లగా కుటుంబం వరకు వ్యాపించింది. కుటుంబం వ్యక్తి నుంచి తల్లిదండ్రులు, తల్లిదండ్రుల నుంచి కుటుంబం వరకు వ్యాపించింది. అంటే మధ్యలో ఉన్నటువంటి బిందువుని మనం వ్యక్తి అనుకుంటే ఆ బిందువు నుంచి వరుసగా గీత గీసుకుని 2వ వృత్తం ప్రారంభమైంది.
పాశ్చాత్య సంస్కృతిలో దానికి సంబంధం లేకుండా రెండవ వృత్తం ప్రారంభమైంది. ఇక్కడ రెండవ వృత్తం వ్యక్తితో కలిసి ప్రారంభమైంది. ఇంకా కొద్ది రోజులు అయ్యేటప్పటికి ఏం జరుగుతుంది, కొద్ది సంవత్సరాలు అయ్యేటప్పటికి తన అనుభూతుల ఆధారంగా, తనకి దొరికినటువంటి ఆలోచనల ఆధారంగా మెల్లమెల్లగా వాడికి చుట్టుపక్కల స్నేహితులతోటి పరిచయం ఏర్పడుతుంది. ఒక సముదాయము అనేది ఏర్పడుతుంది. అంటే సమాజంతో సంబంధం ఏర్పడుతుంది. ఒక్కసారి నా ఆలోచనలకి అనువైనటువంటి సముదాయం నాకు దొరికింది, ఇంకా తల్లిదండ్రులతోటి ఇంట్లోకి నాకు సంబంధం లేదు అనేది ఉండదు. బయటికి వెళ్లి ఆడుకుంటూ ఉంటాడు, తన వేవ్ లెంగ్త్ కలిసిన స్నేహితులతో కలిసి పనిచేస్తూ ఉంటాడు. కానీ మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వస్తాడు. వాళ్ళు ఎక్కువ అమ్మ ఎక్కువ అంటే అల్టిమేట్ గా అమ్మ చెప్పిందే నిజమవుతుంది. కాబట్టి తనతో సంబంధం, అమ్మతో ఉన్న సంబంధంతో కలిపి సమాజాన్ని జోడించుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే సమాజాన్ని జోడించుకోవడం వరకు వచ్చిందో మెల్లమెల్లగా తల్లి చెప్తూ ఉంటుంది, చెట్లని పాడు చేయకూడదు, చెట్లకి దండం పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఒక చెట్టుని కనుక మన కన్స్ట్రక్షన్ కోసమో దేనికోసమో కొట్టేయాల్సి వస్తే ఏం చేస్తారు మన సంస్కృతిలో, ఖచ్చితంగా ఇంకొక చెట్టుని నాటిన తర్వాత దీన్ని కొట్టేస్తారు. అంతేకాదు ఆ చెట్టుని దేవతగా పూజించి ఆ రోజు పూజ చేసి నైవేద్యం పెట్టి ఆ తర్వాత చెట్టును కొట్టేస్తారు. ఇటువంటి మెల్లమెల్లగా ఇంటికి సంబంధించినటువంటి విషయాలు, ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలు, రకరకాల పండగలు వస్తాయి, ఆచారాలు వస్తాయి, ఇంట్లో స్నేహితులతో పంచుకోవడం వస్తుంది. కాబట్టి తన అనుభూతులు, తన ఆలోచనలతో అనుకూలమైనటువంటి సముదాయం ఏర్పడినా కూడా అతను ప్రకృతితో గాని ఇంటితో గాని సంబంధం విడిపోదు. మెల్లమెల్లగా ప్రకృతి పట్ల బాధ్యత వహించడం, ప్రకృతిని ఆరాధించడం, దానికి తగినటువంటి పోషణకి కావలసినటువంటి అనుకూలతని మనస్సులో ఏర్పాటు చేసుకోవడం. దాంతో ఏమైంది, ఒక వృత్తం రెండో వృత్తంతో కలిసింది, రెండో వృత్తం మూడో వృత్తంతో కలిసింది. మెల్లమెల్లగా ఒక సముదాయం కాకుండా విశ్వములోని సమస్త మానవాళితోటి తన కనెక్టివిటీని పెంచుకుంటాడు. ఇది ఏకాత్మ మానవతావాదం. వ్యక్తిగా మొదలైనటువంటి జీవి యొక్క ప్రయాణం తల్లిదండ్రుల వరకు, తల్లిదండ్రుల నుంచి సముదాయం వరకు, స్నేహితుల వరకు, ఒక సముదాయం నుంచి సమస్త విశ్వం వరకు ఏర్పడుతుంది. ప్రకృతితోటి కనెక్ట్ అయితే ఈ విశ్వం మొత్తములో ఉన్నటువంటి ప్రతి ఆత్మతోటి అనుసంధానం ఏర్పడుతుంది. ఇది కేవలం థియరీ కాదు, దీనికి సంబంధించినటువంటి అనేక ఉదాహరణలు మనం వింటూ ఉన్నాం. ఒకసారి రామకృష్ణ పరమహంస గురించి చెప్తారు. ఒక రోడ్డు మీద ఆయన నడుస్తూ శిష్యులతో కలిసి నడుస్తూ వెళ్తూ ఉంటారు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా వీపు మీద తడుముకుంటూ అబ్బా అబ్బా అని మంటని భరిస్తూ ఉంటారు. తట్టుకోలేకపోతూ ఉంటారు. ఏం జరుగుతోందో అర్థం కాదు. శిష్యులందరికీ ఏమైంది స్వామి అంటే ఏమి చెప్పరు. అబ్బా అయ్యో అయ్యో అని తన బాధను వ్యక్తపరుస్తారు. చివరికి కొద్దిసేపు అయిన తర్వాత తగ్గుతుంది బాధ. అక్కడికి ఇంటికి వెళ్లి ఆశ్రమానికి వెళ్లిన తర్వాత చూస్తే ఆ చొక్కా విప్పి చూస్తే వెనకంతా ఎర్రటి గీతలు కనిపిస్తాయి. ఒక చెర్నాకోలతో ఒక ఆవుని కొడితే ఎటువంటి చర్మం ఇదవుతుందో ఆయన వీపంతా కూడా అటువంటి చారలు కనిపిస్తాయి. ఆ బాధ భరించలేకపోతున్నారు. ఏమైంది అని అడిగితే అప్పుడు చెప్తారు, పక్క వీధిలో ఆవు సరిగ్గా నడవట్లేదని చెప్పి ఆవుని కాపలా కాసేవాడు అది పెట్టి కొట్టాడు. ఆ బాధని వీరు అనుభవించారు. ఎట్లా సాధ్యమైంది ఇది? ఎప్పుడైతే విశ్వముతో కనెక్ట్ అవుతామో అప్పుడు విశ్వములో ఉన్నటువంటి ప్రతి ఆత్మ యొక్క సుఖ దుఃఖాలు మన ఆత్మకి టచ్ అవుతాయి. ఇది పండిత్ దీన్ దయాల్జీ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం. ఎప్పుడైతే ఆ సుఖ దుఃఖాలు మనకి టచ్ అవుతాయో అల్టిమేట్ గా ఆ దుఃఖాన్ని పోగొట్టడానికి, సుఖాన్ని అందించడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతేకాదు యోగి అరవిందుల పాండిచ్చేరిలో ఉన్నటువంటి యోగి అరవిందుల ఆశ్రమంలో వారి శిష్యురాలు శ్రీమాత అని ఉండేవారు. చాలాసార్లు వారి కథ చదువుకున్నాం మనం. ఆ శ్రీమాత చెప్పేవారట, ఆ పూజ కోసం అని చెప్పి తోటలోకి పూలు కోయడానికి వెళ్తారు. వెళ్తే ప్రతి పువ్వు ఆవిడని అడుగుతున్నట్టుగా అనిపించేది. నన్ను కోసేయి, నన్ను తొందరగా తెంపు, నన్ను తీసుకో అని. ఎందుకు అంటే ఆ పరమేశ్వరుడి పాదాల దగ్గర నేను ముందు వెళ్ళాలి అనేటువంటి తాపత్రయం. అది వారికి వినిపించేది. శ్రీమాతకి ఆ మాట వినిపించేది. ఆ వినిపించి ఆ అడుగు ఏ పువ్వు దగ్గర నుంచి ఆ మాట వినిపిస్తుందో ఆ పూలని కోసుకుని వారు పూజకి తీసుకెళ్లేవారు అని చెప్తారు. కాబట్టి ప్రకృతిలో ప్రతిదీ మనతో మాట్లాడుతుంది. ఇది ఎక్కడో శ్రీమాత లేకపోతే రామకృష్ణ పరమహంస విషయం మాత్రమే కాదు. ఆలోచిస్తే ఇది మనందరికీ కూడా స్వానుభవమే. జీవితంలో చాలా సార్లు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒక తల్లి ఉందనుకోండి, చిన్న పిల్లవాడిని పక్కలో పడుకోబెట్టుకుని పడుకుంటుంది. నిజానికి ఆ పిల్లవాడు వేరు, తల్లి వేరు, శరీరాలు వేరు వేరే ఉంటాయి. దూరంగా పడుకున్నా కూడా పిల్లవాడు మంచం చివరికి వచ్చి కింద పడుతుంటే తల్లికి తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? ఏంటి సంబంధం? శరీరం కనెక్ట్ అయ్యలేదు. అయినా సరే ఈ ఆత్మ నాది, ఈ ఆత్మ నేను ఒకటే
అని సహానుభూతి ఎప్పుడైతే ఉంటుందో సమస్త ప్రకృతితోటి కూడా ఆ కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. ఇటువంటి కనెక్టివిటీని గనక అర్థం చేసుకుంటే అప్పుడు మనిషికి అల్టిమేట్ సుఖం ఏది అనేది బోధపడుతుంది. ఇది పండిత్ దీన్ దయాల్జీ చెప్పినటువంటి ఏకాత్మ మానవతావాదం. విశేషం ఏమిటంటే ఈ సృష్టిలో రకరకాల జీవులు, రకరకాల ప్రాణుల యొక్క సృష్టి జరిగింది. కానీ ఒక స్థితి ఇంకొక స్థితికి ఎప్పుడు కాంపిటేటివ్ కాదు, అంటే పోటీదారు కాదు. ఆ స్థితి సమానమే, ఈ స్థితి సమానమే, ఒకదానికొకటి పూరకంగా పనిచేస్తాయి. అంటే ఒక చిన్న మనం సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఈ సృష్టిలో మనుషులము ఉన్నాము, చెట్లు ఉన్నాయి. మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ చెట్లకు కావాలి, చెట్లు ఇచ్చేటువంటి ఆక్సిజన్ మనకు కావాలి. చెట్టుతో నాకు సంబంధం ఏంటి అంటే ప్రాణం ఉండదు. ప్రాణం ఉంటే కదా ఏదైనా చేసేది. కాబట్టి చెట్టుతో పుట్టతో నాకేంటి సంబంధము అనుకునేది సైకలాజికల్ గా కానీ సైంటిఫిక్ గా కానీ కుదిరేటువంటి పని కాదు. అట్లాగే వాటర్ సైకిల్ తెలుసు మనకి. నీళ్ళు సముద్రంలో నుంచి ఆవిరైనటువంటి నీళ్లే మళ్ళీ వర్షంగా భూమి మీదకి ప్రాణాధారంగా చేరుతూ ఉంటుంది. కాబట్టి ప్రకృతితోటి కానీ, కుటుంబంతో కానీ, సమాజంతో కానీ, సృష్టితోటి కానీ, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుతో, ప్రతి ప్రాణితో, ప్రతి జీవితో సంబంధం అనేటువంటిది ఆటోమేటిక్ గా, అంటే జన్మతః వచ్చేటువంటి సంబంధం అది ఉంటుంది. అందుకని ఏకాత్మ మానవతావాదం అనేది మనం ఇంకా 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 లోపలికి వెళ్లి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని వలన ఇకలాజికల్ బ్యాలెన్స్ కూడా కాపాడబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇది అర్థం చేసుకోలేమో, అంటే చెట్టులో సృష్టిలోని ప్రతి వస్తువు నుండి మన నుండి ప్రతి వస్తువుకి సంబంధం ఉంటుంది, ఉపయోగం ఉంటుంది అనేటువంటి విషయం అర్థం చేసుకోకపోతే ఏం జరుగుతుంది? ఈ రోజున చాలా వింటూ ఉన్నాం మనం. పెస్టిసైడ్స్ వాడటము, పంటల్లో, వ్యవసాయంలో అనేక రకాల రసాయనాలు వాడటం ఎకలాజికల్ బ్యాలెన్స్ ని తప్పిస్తోంది, ప్రకృతి యొక్క పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాదు, ఒక కథ చెప్తారు చూడండి. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది అల్టిమేట్ గా. అయితే ఒక గురువు గారు చెప్తారు, దాన్ని ఆగాలి, అది సీతాకోక చిలుకగా మారే వరకు వెయిట్ చేయాలి. ఆ ఒక శిష్యుడికి తొందర వస్తుంది. కాదు, ఎందుకు, మనం దానికి సహాయం చేయొచ్చు కదా, మనం సహాయం చేసి తొందరగా దాన్ని సీతాకోక చిలుకలాగా మార్పించవచ్చు కదా, దానంతట అది మారి ఆ లార్వాలో నిద్రపోయే స్థితి వరకు మనం ఎందుకు ఆగాలి అంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? లార్వాలో నుంచి గొంగళి పురుగుని బలవంతంగా దాన్ని పగలగొట్టి తీస్తే సీతాకోక చిలుక వస్తుందా బయటికి? రాదు. గొంగళి పురుగు మాత్రమే వస్తుంది, అది కూడా చనిపోతుంది. ప్రకృతిలో ప్రతిదీ సమయం ప్రకారమే జరుగుతుంది. ఈ సమయాన్ని నిర్దేశించేది పరమాత్మ, లేకపోతే అమ్మవారు. దాన్ని అర్థం చేసుకుని దానికి కావలసినటువంటి సమయం గనక ఇచ్చినట్టయితే అప్పుడు ప్రకృతిలోని సౌందర్యాన్ని మనం గమనించగలుగుతాం. ప్రకృతిలోని, సృష్టిలోని సౌందర్యం మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఏకాత్మ మానవతావాదాన్ని ఒక మండలం రూపం, ఒక సర్కిల్ రూపంలో ఇందాక నుంచి మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మధ్యలో వ్యక్తి, దాని చుట్టూ ఉన్నటువంటి కుటుంబము, దాని చుట్టూ ఉన్నటువంటి సముదాయము, దాని చుట్టూ ఉన్నటువంటి సృష్టి ప్రకృతి, దాని చుట్టూ ఉన్నటువంటి పరమాత్మ. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉన్నటువంటి సర్పిలాకారంలో ఉన్నటువంటి వృత్తం. ఇది అఖండ మండలాకారం అంటాం దీన్ని. ఈ అఖండ మండలాకారంలో ఉన్నటువంటి ప్రతి జీవి, ప్రతి స్థితి కూడా మనకి ఆదరణీయమే, ప్రతి స్థితి కూడా పూజనీయమే. అందుకే అది చెప్పుకోవడానికే మనం రోజు శ్లోకం చెప్పుకుంటూ ఉంటాం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఈ అఖండ మండలాకారంలో ఉన్నటువంటి ఏకాత్మతని మనకి చెప్పేది గురువు. ఆ గురువుకి నమస్కరిస్తున్నాను అని. ఈ గురువు మనకి ఎక్కడ దొరుకుతాడు? ఈ గురువు మనలో అంతర్లీనంగా ఉన్నటువంటి జ్ఞానమే, వివేకమే. ఒక్కసారి కళ్ళు మూసుకుని లోపలికి ఆలోచిస్తే ఆ వివేకం మనకి అర్థమవుతుంది. కళ్ళు తెరిచి బయట చూడటానికి ప్రయత్నం చేస్తే దొరకదు. కాబట్టి అఖండ మండలాకారాన్ని అర్థం చేసుకోవాలంటే కళ్ళు మూసుకుని దాని గురించి చింతన చేస్తే మనలో ఉన్నటువంటి గురువే మనకి తత్పదం దర్శితం ఏన, మనకి దర్శనం చేయిస్తాడు. తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి మనలో ఉన్నటువంటి పరమాత్మకి, జ్ఞానరూపి గురువుకి మనం నమస్కారం చేసుకుంటున్నాం. ఇట్లా ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కళ్ళకి పరమేష్ఠితో కనెక్టివిటీ అర్థమవుతూ ఉంటుంది. వ్యష్టి నుంచి పరమేష్ఠికి చేరుకునేటువంటి మార్గంలో ఈ ఏకాత్మత మానవతావాదంలో ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం వ్యక్తి అంటే ఏమిటి అని. వ్యక్తి అంటే కేవలం, అంటే ఇది మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టు సుఖాన్వేషణలో భాగమే. వ్యక్తి అంటే ఏంటి? కేవలం శరీరమా?
అంటే శరీరానికి కావలసినటువంటి విషయం సుఖం కనుక దొరికితే మనం సుఖంగా ఉండగలుగుతామా? ఇవాళ ఇక్కడికి వచ్చామనుకోండి, ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, లైట్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. కానీ ఇక్కడ వేదిక గానీ ఒక విషయం వినటం గానీ ఏమీ లేదనుకోండి, ఎంతసేపు సుఖంగా కూర్చుంటాం? శరీరానికి సుఖంగానే ఉంది, తిరుగుతోంది, చల్లగా ఉంది, బయట ఎండగా ఉంది, మనకి రాగానే ఛాయ్ ఇచ్చారు, బిస్కెట్లు ఇచ్చారు, శరీరం తృప్తి పడింది, పొట్ట హాయిగా ఉంది. ఎంతసేపు కూర్చుంటాము? ఒక పావు గంట, అరగంట. తర్వాత ఏం చేస్తాం? లేచి ఇటు అటు నడవడానికి ప్రయత్నం చేస్తాం. ఎవ్వరూ లేరనుకోండి, ఒక్కళ్ళమే ఉన్నాం, మనకు అన్ని సుఖాలు ఉన్నాయి, కానీ నిజమైనటువంటి సుఖం మనకి దొరకదు. కాబట్టి వ్యక్తికి కేవలం భౌతిక సుఖాల వలన నిజమైనటువంటి సుఖం దొరకదు. మరి ఏం కావాలి భౌతిక సుఖాల వలన దొరకకపోతే? శరీరము కాకుండా ఇంకొకటి ఉంది మనిషికి. దీన్ని పంచకోశాత్మక శరీరంగా భావిస్తారు మన ఋషులందరూ. అన్నమయ కోశం. ఈ అన్నమయ కోశానికి ఆహారం ఇస్తే చాలు, తృప్తి చెందుతుంది. కానీ మొత్తం వ్యక్తికి కేవలం ఆహారంతో తృప్తి అనేది జరగదు. దానికి ప్రాణమయ కోశం కూడా ఉంటుంది. అంటే శ్వాస, వాయువు ఆడాలి, ప్రాణశక్తి లోపల ఉంటుంది. ఆ ప్రాణశక్తికి ఆహారం అందినప్పుడు అది తృప్తి చెందుతూ ఉంటుంది. అప్పటికి కూడా తృప్తి కలగదు. ఒక ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఆహారం ఉంది, గాలి బాగానే ఉంది, ఏసీ కూడా పెట్టుకున్నాం, పెద్ద వెంటిలేషన్ ఉంది, బ్రహ్మాండమైన భవనంలో ఉన్నాం. కానీ మనం మన ఆలోచనలన్నీ పంచుకోవడానికి కుటుంబ సభ్యులు ఎవరూ లేరనుకోండి, ఒక్కళ్ళమే ఉన్నాం, మన మనస్సుకు ఆనందం ఉండదు. శరీరానికి బాగానే ఉంది, సుఖంగా ఉంది, అన్నీ ఉన్నాయి, ఏమీ ఇబ్బంది లేదు. కానీ మనస్సు అనుభూతులకి, ఆలోచనలకి నిలయంగా ఉంటుంది. మన ఆలోచనలు సమానమైనటువంటి వేవ్ లెంగ్త్ ఉన్న వాళ్లతో కలిసి ఆలోచనలు పంచుకుంటే తప్ప ఆనందం మనకి దొరకదు. దీన్ని మనోమయ కోశం అంటాం. ఈ మనస్సుకి ఆనందం కలిగించేటువంటి అనుభూతులని అందించగలగాలి సమాజం. అటువంటి అనుభూతులను అందుకున్న నాడు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము కూడా తృప్తి చెందుతుంది. దానితో పాటు మనోమయ కోశం కూడా తృప్తి చెందుతుంది. సరే, అది కూడా వచ్చింది అనుకుందాం. మనం ఇప్పుడు సుఖాన్వేషణలో తిరుగుతూ ఉన్నాం. భౌతిక సుఖమంతా అందింది, శరీరానికి కావలసినవన్నీ ఉన్నాయి, ప్రాణవాయువు ఉంది, మంచిగా మన అనుభూతులు, ఆలోచనలు పంచుకోవడానికి మనకి సరైనటువంటి సర్కిల్ ఉంది, మన సముదాయం ఉంది, అందరితో ఆనందంగా పంచుకుంటున్నాం. ఇక్కడికి మన ఆనందం పూర్తిగా అనుభవిస్తామా అంటే కాదు, ఇంకా ఒకటి కోరుకుంటూ ఉంటుంది. ఇవాళ మనం ఇక్కడ కూర్చుని ఏ విషయం అయితే వింటూ ఉన్నామో దాన్ని ఏమంటామంటే జ్ఞానమయ కోశం అంటాం. విజ్ఞానమయ కోశం అంటే మనస్సుకి ఆనందంగా ఉన్నా, శరీరానికి ఆనందంగా ఉన్నా, పంచుకోవడానికి నలుగురు ఉన్నా, ఇంకా ఒకటి కావాలనిపిస్తూ ఉంటుంది. మనం బుద్ధికి లేకపోతే మనం మేధస్సుకి కావలసినటువంటి ఒక మేత దొరకాలి. అప్పుడు ఇంకాస్త ఆనందం పెరుగుతుంది. దాన్ని మనం విజ్ఞానమయ కోశము అంటాం. ఒక గుడి ఉందనుకోండి, ఒక దేవాలయ నిర్మాణం జరుగుతోంది. అంటే ఇంకా సింప్లిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను నేను. దేవాలయ నిర్మాణం జరుగుతోంది. ఆ దేవాలయ నిర్మాణంలో రకరకాల శిలలు, స్తంభాలు అవి చెక్కుతూ ఉంటారు. అవి చెక్కుతూ ఉంటే శరీరంతో శ్రమ చేస్తూ ఉంటారు. దానికి తగిన వేతనం లభిస్తుంది, మనస్సు తృప్తిగా ఉంటుంది. ఇదే పని ఎక్కడో వేరే ఉట్టి నిర్మాణం జరుగుతూ ఉందనుకోండి, దానికి ఏమి ఆధ్యాత్మికత ఏమీ లేనటువంటి ఒక భవన నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణం చేసే కూలీల కంటే దేవాలయంలో పనిచేసేటువంటి కూలీలకు ఇంకొంచెం ఎక్కువ సంతృప్తి ఉంది. ఎందుకని? దీనికి భౌతిక అవసరం తీరడంతో పాటు ఆధ్యాత్మికత అనేటువంటిది ఒకటి జోడింపబడి ఉంది. అక్కడ స్తోత్రాలు, పురాణాలు చదివేటువంటి ఒక వక్త ఉన్నారనుకోండి, ఒక పూజారి ఉన్నారు, ఆయనకి జ్ఞానమయ కోశంలో కూడా ఆనందం చెందుతుంది. తనకి వచ్చినటువంటి భాషతో భగవంతుణ్ణి గురించి చదివేటువంటి స్తోత్రాలతో అతనికి అపరిమితమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఈ కార్మికుడికి ఎంత ఆనందం కలుగుతుందో అతనికి కూడా అంత ఆనందం కలుగుతుంది. ఇంకా అత్యంత దగ్గరగా భగవంతుడికి దగ్గరగా ఉండి సేవ చేసేటువంటి అర్చకుడికి ఒక ఆత్మానందం కలుగుతుంది. ఎందుకని? భగవంతుడికి తనకి తేడా కనిపించదు. స్వామి రామతీర్థ చెప్తారు, ఈ భారతదేశమే నేను నడుస్తుంటే భారతదేశం నడుస్తోంది, నా చేతులు భారతదేశం యొక్క 2 భుజాలు, నా శిరస్సు హిమాలయం అని చెప్తారు. అట్లా భారతదేశంతో తాదాత్మ్యత పొందినప్పుడు జరిగేటువంటి ఆనందం ఏదుందో, భగవంతుడితో తాదాత్మ్యత పొందినటువంటి ఆనందం ఏదుందో దాన్ని ఆత్మానందము అంటాం. అది పరమేష్ఠికి దగ్గరగా ఉన్నటువంటి ఆత్మానందం. కాబట్టి కేవలం సుఖం అనేటువంటిది భౌతిక అవసరాలు తీరినంత మాత్రాన కాదు. వ్యక్తి అంటే కేవలం శరీరము, మనస్సు, బుద్ధి మాత్రమే కాదు. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, ఈ 4 యొక్క సముచ్చయాన్ని మనం వ్యక్తి అంటున్నాం. కాబట్టి ఇటువంటి వ్యక్తికి ఆత్మానందం కలగాలి అంటే అతని యొక్క పంచకోశాలు తృప్తి చెందే విధమైనటువంటి అతనికి అందాలి. పంచకోశాలకి కావలసిన తృప్తి అందినప్పుడు అతనికి ఆత్మానందం అనేది అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు ఆత్మ సౌందర్యం అంటే ఏంటో కూడా అర్థమవుతుంది. మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు చాలాసార్లు. అంటే ఒక చిన్న, మనమందరం మహిళలం,
ఒక చిన్న కార్యక్రమానికి వెళ్ళాలంటే కూడా ముందు రోజు నుంచి ఆలోచిస్తాం, రేపు ఏం చీర కట్టుకోవాలి, ఎట్లా తయారవ్వాలి, లేకపోతే ఎట్లా జడ వేసుకోవాలి, ఇంకా ఏం బ్యాగ్ వేసుకోవాలి, ఇలాంటివన్నీ ఆలోచించి వస్తాం. ఇదంతా కూడా తప్పు కాదు, ఇది సౌందర్యోపాసన అంటారు దీన్ని. సౌందర్యాన్ని ఆరాధించడం. అమ్మవారు కూడా సౌందర్యోపాసన, ఆమె సౌందర్య లహరి. కాబట్టి సౌందర్యం యొక్క ఉపాసన మహిళల్లో ఉండేటువంటి సహజమైనటువంటి ఉపాసన. అట్లా ఆలోచిస్తూ ఉన్నప్పుడు కేవలం మనకి బయటికి కనిపించేటువంటి అందం మాత్రమే అందము అనగలుగుతామా? దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంది. మధ్య వాట్సాప్ లో వచ్చినటువంటి కథ మాత్రమే నేను చదివింది. ఒక జిల్లా కలెక్టర్ ఆవిడ ఒక ఇంటరాక్షన్ సెషన్ నడుస్తూ ఉంటుంది కాలేజ్ స్టూడెంట్స్ తోటి. మలప్పురం జిల్లాకి చెందినటువంటి కలెక్టర్, గిరిజన జాతికి చెందిన ఆవిడ. పెద్దగా అయిన తర్వాత కలెక్టర్ డిగ్రీ వచ్చింది. తర్వాత ఆ జిల్లాలో ఆవిడకి డ్యూటీ వేశారు. మామూలుగా వాళ్ళు ఒక మీటింగ్ లో ఉపన్యాసం అయిన తర్వాత జనరల్ గా ఇంటరాక్టివ్ సెషన్స్ పెడుతూ ఉంటారు. ఒక కాలేజ్ స్టూడెంట్స్ తోటి ప్రశ్నోత్తర కార్యక్రమం జరుగుతుంది. సో వాళ్ళు అడిగారు, కొద్దిసేపు అయిన తర్వాత చాలా బాగుంది మేడం అని. కానీ ఆ పిల్లలందరూ కూడా ఈవిడ్ని గమనిస్తూ ఉన్నారు. స్టేజ్ మీదకి వచ్చినప్పటి నుంచి ఏమాత్రము అలంకరణ చేసుకోలేదు, ఒక చిన్న నగ కూడా ఆమె పెట్టుకోలేదు, కేవలం ఒక బొట్టు మాత్రమే పెట్టుకుంది. చేతికి గాజులు కూడా ఏమీ వేసుకోలేదు. అసలు మొహానికి మేకప్ లాంటిది అసలే లేదు. చేతికి ఒక చిన్న గడియారం మాత్రం పెట్టుకుని ఆమె వేదిక మీదకి వచ్చింది. ఆమె విషయాలు మాట్లాడింది, చెప్పింది. ఆమె జార్ఖండ్ నివాసి, జార్ఖండ్ లో పుట్టి పెరిగాను, చిన్నప్పటి నుంచి కష్టపడినటువంటి వనవాసి జాతి మాది, తర్వాత చదువుకున్నాను అని చెప్పి తర్వాత విషయాలన్నీ మాట్లాడింది. తర్వాత ఏదైనా అడగండి అని చెప్పి స్టూడెంట్స్ అన్నారు. స్టూడెంట్స్ రకరకాల విషయాలు అడగచ్చు, మీరు ఎక్కడ చదువుకున్నారో అడగచ్చు, ఎట్లా చదువుకున్నారో అడగచ్చు, ఎన్నో విషయాలు అడగచ్చు. కానీ స్టూడెంట్స్ లో అప్పుడప్పుడు కొన్ని చిలిపి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఒక అమ్మాయి లేచి ఏదైనా అడగచ్చా మేడం అంది. అంటే పర్వాలేదమ్మా అడుగు, ఏదైనా చెప్తాను. అప్పుడు అమ్మాయి ఒక ప్రశ్న వేసింది, వచ్చినప్పటి నుంచి నేను నా ఫ్రెండ్స్ మా రోలో కూర్చున్న వాళ్ళందరం మాట్లాడుకుంటాం, మీరు ఎందుకు పౌడర్ వేసుకోలేదు అని అడిగింది. ఇంకా క్రీమ్ వరకు వెళ్ళలేదు, ఫౌండేషన్లు అవన్నీ తెలియవు, పౌడర్ ఎందుకు వేసుకోలేదు అని అడిగింది. అడిగేసరికి ఆవిడ మొహం మారిపోయింది. అప్పటి వరకు చాలా ఉత్సాహంగా వీళ్ళతో మాట్లాడుతున్నటువంటి ఆమె ఒక నిమిషం ఆగింది, అక్కడ గ్లాసులో ఉన్నటువంటి మంచినీళ్లు తాగింది, కర్చీఫ్ తీసుకుని మొహం చెమటలు తుడుచుకుంది. ఇది ఇంత సింపుల్ గా ఆన్సర్ చెప్పాల్సినటువంటి ప్రశ్న కాదు, కొంచెం నేను మరి కొద్దిగా సుదీర్ఘంగా చెప్పాల్సి వస్తుంది అంది. అప్పుడు మరి మీరందరూ ఓకే అంటే చెప్తాను, ఒక 5 నిమిషాలు పడుతుంది అని వాళ్ళందరూ ఓకే అన్నారు, పిల్లలందరూ. అప్పుడు ఆమె చెప్పింది, నేను జార్ఖండ్ లో పుట్టి పెరిగాను, చాలా బీదరికమైనటువంటి కుటుంబంలో, బీద కుటుంబంలో. మా అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మైకా గనుల్లో పనిచేసేవాళ్ళు, మైకా ఖనిజం తీసేటువంటి గనుల్లో పనిచేసేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ అందులో అయితే చాలా లోపలికి వెళ్ళాలి, సొరంగంలో లోపలికి వెళ్లి ఆ తవ్వకాల్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు. మా అన్నదమ్ములు కూడా అక్కడ పనిచేసేవాళ్ళు, మా అమ్మ నాన్న అన్నదమ్ములు అందరూ పనిచేసేవాళ్ళు. నేను చెల్లి ఇంట్లో ఉండేవాళ్ళము. కొన్ని రోజులకి మా అమ్మ నాన్న చనిపోయినారు, తెలియని వ్యాధి వచ్చింది వాళ్ళకి, వాళ్ళిద్దరు కూడా చనిపోయినారు. తర్వాత మా అన్నయ్యలు ఇద్దరు కూడా లోపలికి వెళ్లి పనిచేసేవాళ్ళు. కొద్ది రోజులకి వాళ్ళకు కూడా జబ్బు ఏదో చేసింది, వాళ్ళు కూడా మరణించారు. మిగిలింది నేను చెల్లి. అప్పుడు నేను చెల్లిని ఇంట్లో ఉంచి నేను వెళ్ళాను ఆ గనుల్లో పనిచేయటానికి. ఆ గనుల్లో చిన్న పిల్లల్ని ఎక్కువ తీసుకునేవాళ్ళు, వాళ్ళు 10 సంవత్సరాల లోపల పిల్లలైతే ఇంకా లోపలికి పాక్కుంటూ వెళ్ళాలి, కొంచెం పెద్దవాళ్ళు బయట గనుల్లో పనిచేసేవాళ్ళు. ఈ చిన్న పిల్లలు పాకుతూ వెళ్ళగలుగుతారు కాబట్టి లోపలికి వెళ్లి పనిచేయాలి. ఆ లోపలికి వెళ్లి గనుల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ వస్తున్నటువంటి ఆ విషవాయువులు పీల్చి శరీరం తెలియని రుగ్మతలకి లోనవుతూ ఉంటుంది. ఆ గనుల్లో పనిచేసిన వాళ్ళు, అందుకే ఎవరు కూడా కుటుంబం ఎప్పటికీ ఉంటుంది అని లేదు. అప్పటికే పొద్దున 10 గంటలు పనిచేస్తే, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే ఒక వారం రోజులు తినడానికి తిండి దొరికేది. రోజు ఆ కాలుష్యంలోకి వెళ్లి పనిచేయడం కష్టం కాబట్టి ఏం చేసేవాళ్ళు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 10 గంటల పాటు పనిచేసి బయటికి వచ్చి ఒక వారం రోజులు ఆహారాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు. దాని వలన శరీరం అంతా కూడా పాడైపోయి లోపలికి విషవాయువులు పోయి తెలియని జబ్బుల రూపంలో వచ్చి వీళ్ళని కబళించేది. అట్లా కొన్ని రోజులకి ఈ అమ్మాయికి కూడా ఊపిరాడలేదు. చెల్లిని కూడా పనిలోకి తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. చెల్లికి కూడా అనారోగ్యం చేసింది, ఇంకా చిన్న పిల్ల, ఆ అమ్మాయికి కూడా ప్రాణం దక్కలేదు. ఈ పిల్లకి మాత్రం 6 ఏళ్ల వయసులో ఒక్కతే మిగిలిపోయింది, కుటుంబంలో ఎవరూ లేరు, మైకా గనుల్లో పనిచేసేటువంటి ఒక పిల్ల. అప్పుడు అదృష్టం కొద్దీ నన్ను ఒక ప్రభుత్వ శరణాలయం వైపు తీసుకెళ్లారు, ఒక గవర్నమెంట్ హాస్టల్ కి నేను చేరాను. అక్కడ నన్ను చదివించారు. నా కుటుంబంలో ఎవరూ లేరు కాబట్టి నేను అనాథగా పెరిగాను, చదువుకున్నాను, పై చదువుల్లో స్కాలర్షిప్ దొరికింది కాబట్టి కలెక్టర్ గా ఇవాళ వచ్చాను.
అయితే పిల్లలు అడిగారు, సరే ఈ జీవిత చరిత్ర దానికి నువ్వు పౌడర్ పూసుకోవడానికి సంబంధం ఏంటి అని. ఇప్పుడు వాళ్ళ ప్రశ్న అది కదా. సో వాళ్ళు అడిగారు, మరి దానికి దీనికి సంబంధం ఏమిటి అంటే అప్పుడు ఆమె చెప్పింది, ఈ మైకా గనుల్లో వచ్చేటువంటి ఆ పౌడర్ ని సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు. అటువంటి మహిళల సౌందర్య సాధనాలకి ఉపయోగించేటువంటి ఉత్పత్తులు తయారు చేసేటువంటి గనుల్లో పనిచేసిన కారణంగా కొన్ని వేల మంది తమ ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు. కొన్ని వేల మంది ప్రాణాలు అర్పణ చేస్తే వచ్చినటువంటి సౌందర్య సాధనాలు నేను జన్మలో తీసుకోను. ఆవిడ చెప్పింది ఆత్మ సౌందర్యం అంటే ఇది. అందుకోసం చెప్పాను నేను ఈ కథ. భౌతిక సౌందర్యానికి ఎక్కడా ప్రాధాన్యత లేదు. మనకే అనిపించింది కథ అంతా విన్న తర్వాత, ఓ ఆమె ఎంత అందంగా ఉందో అని. అప్పుడు పిల్లలందరూ, ఇప్పుడు మీరేదో 4 చప్పట్లు కొట్టినట్టుగానే పిల్లలందరూ అద్భుతంగా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. చాలా మంది దాంతో ప్రేరణ పొంది ఉంటారు. ఆ విద్యార్థుల్లో చాలా మంది సౌందర్య సాధనాల పట్ల వెనక్కి వచ్చి ఉంటారు. ముత్యాలు అవి తయారు చేసేటువంటి దాంట్లో ఈ మైకా యొక్క పౌడర్ ని వాడతారు. కాబట్టి ఆమె ఆర్నమెంట్స్ కూడా ఏమీ వేసుకోలేదు. ఆమె పేరు రాణి సోమోమోయ్. ఆమె మలప్పురం జిల్లా కలెక్టర్ గా పనిచేశారు ఒకసారి ఆమె ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. కాబట్టి వ్యక్తి అంటే కేవలం భౌతికమైనటువంటి రూపమే కాదు, ఆమె మనస్సు అందంగా ఉండాలి. కేవలం మనస్సు అందంగా ఉంటే సరిపోదు, బుద్ధి సరి అయిన దిశలో పనిచేయాలి. బుద్ధి సరి అయిన దిశలో పనిచేస్తే కాదు, అది ఆత్మ వరకు తీసుకోవాలి. మనం తీసుకునేటువంటి మన మనస్సు, బుద్ధిలో వచ్చినటువంటి ఆలోచన మన ఆత్మ సౌందర్యం పెంపొందించుకోవడానికి పనిచేయాలి. ఇటువంటి థియరీని, ఇటువంటి వాదనని మాత్రమే ఏకాత్మ మానవతావాదము అని మనం అంటాం. కాబట్టి ఆత్మ సౌందర్యం అర్థం కావాలి అంటే శరీరము దాటి, మనస్సు దాటి, బుద్ధి దాటి ఆత్మ వరకు వెళ్లేటువంటి ఆలోచన, వివేచన మనిషికి కలగాలి. పాశ్చాత్యవాదంలో ఇంత దూరం ఎక్కడ ప్రయాణం చేస్తాము? శరీరం వరకు ఆగిపోతాము, మహా అంటే మనస్సు వరకు ఆగిపోతాం. బుద్ధి వరకు వెళ్లిన వాళ్ళు కొద్ది మంది, అనేక రకాల డిస్కవరీస్, ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి. కానీ పాశ్చాత్యవాదంలో లాగా మన దేశంలో మనిషి ఆర్థిక జీవి కాదు, సుఖజీవి మాత్రమే కాదు, భౌతిక జీవి మాత్రమే కాదు. కాబట్టి అవసరాలు తీర్చుకోవడంతో పాటు సంస్కృతి, కళలు, సాహిత్యము, దైవ చింతన అంతవరకు వెళ్లేటువంటి దిశగా ఒక వ్యక్తి యొక్క ప్రయాణం మన దేశంలో నిర్ణయించబడుతుంది. ఆ దిశగా ప్రయాణం అనేటువంటిది సాగుతుంది. అయితే ఎట్లయితే ఒక వ్యక్తికి ఆత్మ ఉంది అని మనం అంటున్నామో, ఒక వ్యక్తికి ఆత్మ ఉంటే ఆ ఆత్మకి అనుకూలమైనటువంటిది ప్రకటింపబడుతూ ఉంటుంది వివిధ అంగాల ద్వారా. అంటే మనిషి కాళ్ళు, చేతులు, శరీరం, ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి. ఒక వ్యక్తి చేసే పనుల్లో అతని ఆత్మ యొక్క శక్తి ప్రతిబింబించబడుతూ ఉంటుంది. ఆ ఆత్మ శక్తిని ఏమంటారంటే దీన్ దయాల్జీ చిత్ అని మాట్లాడతారు. చిత్ అంటే ఏంటంటే ప్రాణశక్తి అని అర్థం. ఎట్లయితే ఒక వ్యక్తి యొక్క ప్రాణశక్తి అతని పనుల్లో ప్రకటించబడుతుందో, దీన్ దయాల్జీ ఏం చెప్తారంటే ఒక రాష్ట్రానికి కూడా ఒక చిత్ ఉంటుంది. రాష్ట్రం అంటే దేశం. ఇక్కడ ఒక దేశానికి ఒక ప్రాణశక్తి ఉంటుంది, ఒక ఆత్మశక్తి ఉంటుంది. ఈ దేశం యొక్క సంస్కృతి, ఈ దేశం యొక్క ప్రాణశక్తి ఏంటంటే భారతీయ సంస్కృతి. సర్వే భవంతు సుఖినః అనేటువంటిది ప్రాణశక్తి. వసుధైవ కుటుంబకం అనేటువంటిది ఈ దేశానికి ప్రాణశక్తి. ఈ దేశానికి ప్రాణశక్తి సరిగ్గా అందకపోతే ఏం జరుగుతుంది? దేశంలో కొన్ని భాగాలు చచ్చుబడిపోతాయి. కాబట్టి ఈ ప్రాణశక్తిని పెంపొందించే విధంగా మన అధ్యయనం గాని, మన ఆచరణ గాని ఉండాలి అనేటువంటిది దీన్ దయాల్జీ చెప్పినటువంటి విషయం. అయితే వివిధ అంగాలు, వివిధ రూపాలు ఉన్నప్పటికీ ప్రాణశక్తి ఒకటే ఉంటుంది. అంటే చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు మనం. ఒక చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టుకి ఆకులు, కాయలు, పూలు, పళ్ళు రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ కలిపి ఉన్నదాన్ని మామిడి చెట్టు అంటాం. విడిగా మామిడాకు ఒక దగ్గర పడేసి ఉంటే దాన్ని మామిడి చెట్టు అనం. మామిడి కాయ విడిగా ఉంటే దాన్ని మామిడి చెట్టు అనం. మొత్తం కలిసి ఉన్నదాన్ని మామిడి చెట్టు అంటాం. అట్లా ప్రాణశక్తి కలిగి ఉన్నటువంటి శరీరము, మనస్సు, బుద్ధితో పనిచేసేటువంటి ఒక సముదాయాన్ని, ఒక సముచ్చయాన్ని మాత్రమే మనం వ్యక్తి అంటాము. కాబట్టి వ్యక్తికి ప్రాణశక్తి ఉన్నట్టే ఒక రాష్ట్రానికి కూడా ప్రాణశక్తి ఉంటుంది. దాన్ని మనం చిత్ అనేటువంటి భావనతో వాడుతూ ఉంటాము. ఈ చిత్తుని కాపాడుకోవడం ఇవాళ మన కర్తవ్యం. అంటే భారతీయ సంస్కృతికి ఏదైతే ప్రాణశక్తో, భారతదేశానికి ఏదైతే ప్రాణశక్తో దాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం మనం ఈ వివిధ రకాల కార్యక్రమాల ద్వారా చేస్తూ ఉంటాం.
భారతీయ దృష్టికోణంలో మరి ఇప్పుడు ఏకాత్మ మానవతావాదము పరమేష్ఠి అంటే ఏంటి? సృష్టిలో ఉన్నటువంటి వివిధ శక్తులు లేకపోతే వివిధ అంగాలలో ఉన్నటువంటి భేదాలు, వాటిల్లో ఉన్నటువంటి ఏకాత్మతను గుర్తించి అనుష్ఠించడం. ఆ ఏకాత్మతనే చిత్ అనే పేరుతో వ్యవహరించి దాన్ని గుర్తించడం, దాన్ని అనుష్ఠించడం, దాన్ని వికసింపజేసుకోవడం, దాన్ని కాపాడుకోవడం, దాన్ని ముందు తరాల వాళ్ళకి అందించడం. ఇది భారతీయ మహిళగా మన కర్తవ్యం. వ్యష్టి సమిష్టిలో పాశ్చాత్యవాదంలో అయితే దేనికో ఒకదానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది, కానీ భారతీయ సంస్కృతిలో వ్యష్టికి సమిష్టికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఈ కనిపించే వ్యష్టి కనిపించని సమిష్టి యొక్క ప్రతిరూపం. అంటే అర్థం ఏంటి? మామిడి ఆకు తుంచామనుకోండి, దానిలో కూడా మామిడి వాసన మనకు వస్తుంది. ఆ మామిడి వాసన దాని చిత్. మామిడి కాయలో కూడా అదే వాసన వస్తుంది, బెరడులో కూడా అదే వాసన వస్తుంది, చిగురులో కూడా వస్తుంది, మామిడి పువ్వులో కూడా వస్తుంది. అట్లా భారతీయులలో కనిపించేటువంటి వారి చేతలలో వచ్చేటువంటి ప్రతి క్రియ వెనక భారతీయ సంస్కృతి కనిపించాలి. అది ప్రాణశక్తి. అప్పుడు మనం ప్రాణంతో ఉన్నట్టు లెక్క, లేకపోతే మన ప్రాణశక్తిని మనం కోల్పోయినట్టు లెక్క. ఇది దీన్ దయాల్జీ మనకిచ్చినటువంటి సందేశం. ఎప్పుడైతే వ్యక్తి సరిగ్గా వికాసం చెందకపోతే సమిష్టి వికాసం కూడా కుంటుపడుతుంది. అంటే ఒక వ్యక్తి వికాసం చెందకపోతే ఏమవుతుంది? మిగిలిన వాళ్ళందరూ వికాసం చెందితే సరిపోతుంది కదా. నేనొక్కడిని సరిగ్గా పనిచేయకపోతే ఏమవుతుంది? నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయ సంస్కృతి కోసం పనిచేస్తున్నారు కదా, నేను చేయకపోతే ఏమవుతుంది? లాభం లేదు. ఒక చిన్న శరీరంలో ఒక అంగము పనిచేయకపోతే అతన్ని మనం దివ్యాంగుడు అని అంటాం, కానీ సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా స్వీకరించలేం. కాబట్టి ఏ ఒక్క భాగం సరిగ్గా పనిచేయకపోయినా, ఇంత భారతదేశంలో ఏ ఒక్క వ్యక్తి సంస్కృతికి అనుకూలమైనటువంటి జీవన విధానం లేకపోయినా మొత్తం దేశంలో ఉండేటువంటి ప్రాణశక్తి కుంటుపడుతుంది. ఎందుకంటే ఒక పువ్వు ఉందనుకోండి, ఆ పూల రేకుల యొక్క అస్తిత్వం ఎప్పుడు? పువ్వులో ఉన్నంతసేపే పూల రేకుల యొక్క అస్తిత్వం. పువ్వుకి సంపూర్ణత్వం ఎప్పుడు వస్తుంది? పూరేకులు దాంతో కలిసి ఉన్నప్పుడే దానికి సంపూర్ణత్వం వస్తుంది. ఆ రేకులు విడిగా ఉంటే దాన్ని పూల రెక్కలు అంటాం తప్పితే పువ్వు అనలేం. రెక్కలన్నీ ఊడిపోయిన తర్వాత దాన్ని పువ్వు అనలేం, కేవలం కాడ మాత్రమే మిగులుతుంది. కాబట్టి భారతీయ సంస్కృతిలో సృష్టితో సమిష్టితో పరమేష్టితో కలిసి ఉన్నప్పుడు మాత్రమే భారతీయ జీవన విధానానికి ఒక సంపూర్ణత్వం అనేది సాధించబడుతుంది. అప్పుడే వ్యక్తి యొక్క సర్వాంగీణ ఉన్నతి, మనస్సు, శరీరము, బుద్ధి, ఆత్మల యొక్క వికాసం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దీనికి ఆధారం ఏంటి మరి? ఎట్లా ఈ వ్యక్తి యొక్క వికాసం జరగాలి? ఇప్పటి వరకు మనం చింతన చేశాం. సరే, భౌతిక సుఖాలు సరిపోవనుకున్నాం, మనస్సుకి సరిపోవనుకున్నాం, బుద్ధికి సరిపోదనుకున్నాం, ఆత్మానందం కలగాలి అనుకున్నాం. ఈ ఆత్మానందం కలగటానికి వరకు చేసేటువంటి సాధన ఏంటి అంటే, ఆ సాధననే చతుర్విధ పురుషార్థాలుగా మనకి చెప్పడం జరిగింది. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ధర్మం ఆధారంగా మిగిలిన పురుషార్థాల యొక్క సాధన జరిగినప్పుడు వ్యక్తి యొక్క సమగ్రమైనటువంటి వికాసం జరుగుతుంది. ఎప్పుడైతే వ్యక్తి యొక్క సమగ్ర వికాసం జరుగుతుందో ఈ రాష్ట్రము వికాసవంతంగా ఉంటుంది. రాష్ట్రము ఎప్పుడైతే వికాసవంతంగా ఉంటుందో అప్పుడు అది సమస్త మానవాళికి కావలసినటువంటి సందేశాన్ని అందించగలుగుతుంది. ఇవాళ మనం దేశంలో చాలా భాగాలు చూస్తున్నాం. వివిధ రాష్ట్రాలలో ప్రాణశక్తి ఎక్కడైతే కుంటుపడుతుందో, కుంటుపడ్డం అంటే తగ్గడం, అంటే భారతీయ సంస్కృతి పట్ల శ్రద్ధ తగ్గినటువంటి భాగాల్లో ఆసురీ శక్తులు, జాతి వ్యతిరేక శక్తులు ప్రజ్వరిల్లడం మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ. కాబట్టి ఎక్కడెక్కడైతే జాతి వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయి అంటే అర్థం ఏంటి? అక్కడ ఈ ప్రాణశక్తి తగ్గింది అని అర్థం. ఈ ప్రాణశక్తిని పెంచడానికి ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ మళ్ళీ ఈ ప్రాణశక్తిని గుర్తించి దాన్ని వికసింపచేసుకొని దాన్ని సంస్కరించుకొని సమస్త మానవాళికి మన భారతదేశం ఇవ్వాల్సిన కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసుకోవడానికే మనందరం కూడా ఇటువంటి అనేక రకాల కార్యక్రమాల ద్వారా మన ప్రాణశక్తిని పెంచుకుంటూ ఉన్నాం. ఇటువంటి ప్రాణశక్తిని, ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని, ఏకాత్మ మానవతావాదాన్ని ఇచ్చినటువంటి పరమ పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని స్మరించుకుంటూ, వారు 52లో దాదాపుగా అప్పటి నుంచి కూడా జనసంఘలో పనిచేస్తూ వచ్చారు. ప్రచారకగా వచ్చి జనసంఘలో పనిచేసి చివరి వరకు కూడా తను రోజు రాజకీయ క్షేత్రంలో పనిచేస్తూ ఉన్నా నేను ప్రచారకని అనే భావిస్తూ ఉండేవారు. ఒక సామాన్య కార్యకర్తగానే పనిచేస్తూ ఉండేవారు. చివరికి 1968లో మొఘల్ సరాయ్ స్టేషన్లో వారు మరణించబడ్డారు అని చెప్పుకోవాల్సి వస్తుంది. వారు మరణించారు అని చెప్పుకోవడానికి లేదు. అందరికీ కూడా భారతదేశంలో ఒక వార్త వచ్చింది, వారు ఒక మృతదేహం పడి ఉంది, పండిత్ దీన్ దయాల్జీ మృతదేహం.
ఫలానా మొఘల్ సరాయ్ స్టేషన్లో ఉంది. దేశమంతా దిగ్భ్రాంతికి చెందింది, ఒక ఆశ్చర్యానికి లోనైంది, తీవ్రమైనటువంటి వేదనకి లోనైంది. అప్పటి నుంచి వారి జీవితాన్ని మళ్ళీ మళ్ళీ మనం స్మరించుకుంటూ మళ్ళీ మళ్ళీ ఏకాత్మత మానవతావాదాన్ని అర్థం చేసుకుని, ఎందుకంటే అది ప్రతిష్ఠించబడినటువంటి వాదన, దాన్ని మనం మన జీవితంలో అనుష్ఠించడానికి ఈ సప్తశక్తి సంగమం మరింతగా తోడ్పడుతుందని ఆశిస్తూ, ఇటువంటి అవకాశం నాకు లభించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ముగిస్తూ